మార్చి 15 తర్వాతే ఎస్సీ వర్గీకరణపై నివేదిక. మరో 45 రోజుల గడువు కోరిన ఏకసభ్య కమిషన్. అమరావతి, జనవరి 23. ఆంధ్రజ్యోతి ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ నివేదికను మార్చి 15 తర్వాత మాత్రమే సమర్పించనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ చేపట్టగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నవంబర్ 2024 15న ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసి 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దళిత సంఘాలు, మేధావులు, ఉద్యోగులను సంప్రదించి వారి అభిప్రాయాలు, విజ్ఞాపన పత్రాలు స్వీకరించింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన కులగణన గణాంకాలను పరిగణలోకి తీసుకుని నివేదికను రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆ సర్వేలో లోపాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో సర్వే ఖచ్చితత్వాన్ని సమీక్షించేందుకు కొత్త ప్రక్రియ చేపట్టారు. కమిషన్ నివేదిక సమర్పణకు గడువు ఈ నెల 15తో ముగిసినా మరో 45 రోజుల గడువు కోరింది. వెనుకబాటు ప్రాతిపదికనే. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీల్లో వివిధ వర్గాల వెనుకబాటుతనంపై కమిషన్ పరిశీలన కొనసాగుతోంది. ఎస్సీల్లో మాదిగలు ప్రభుత్వ ఉద్యోగాల్లో తక్కువ భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. హర్యానా వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయి అమల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.